దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు రామనగరంలో ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి రామనగరంలో ఉన్నటువంటి ఈ దేవుని సంఘం ద్వారా దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ సంఘ ఆధ్వర్యంలో అలాగే ఈ సంఘ అధ్యక్షులు పరమానందం అయ్యగారి యొక్క ఆశీస్సులతో వారి నేతృత్వంలో అలాగే దైవదాసులు పాస్టర్ సుందరరావు గారు ఉన్నారు, ఆయన సహాయ కాపరి, అలాగే ఇక్కడ పాస్టర్ యేసు బాబు గారు ఉన్నారు, వీరు ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా పరిచర్యల్లో ఎంతో తమ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఈ ప్రాంతాల్లో అనేకమైన సంఘాలు స్థాపిస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఇండిపెండెంట్ బాప్టిస్ట్గా ఆయన ఉన్నారు. మరి ఈ యొక్క గత కొద్ది దినాల క్రితం ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహింపబడినటువంటి మరి ఉజ్జీవ కూడికలు, మరి దేవుని మహిమార్థం ఏర్పాటు చేయబడినటువంటి సభలలో దైవదాసులు పాస్టర్ గ్రెగ్ బాయిల్ అయ్య గారు, వారి ప్రియ సతీమణి శ్రీమతి ప్యాటీ బాయిల్ అమ్మగారు, అలాగే మిస్సెస్ పుష్పకుమారి అమ్మగారు, వీరు ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా సహా వ్యవస్థాపకులుగా మరి తన భర్త అయినటువంటి సుధీర్ గారితో కలిసి సుదీర్ఘకాలము సేవలు అందిస్తూ ప్రార్థనాపూర్వకంగా అనేక ప్రదేశాలలో దేవుని మహిమార్థమై ఒక సాక్షిగా ఉంటూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారి దైవదాసులు గ్రెగ్ బాయిల్ అయ్య గారు, వారి సతీమణి, వారి బృందంతో కలిసి వచ్చి మరి ఇటీవల నిర్వహించినటువంటి సభలలో మరి ఆదివారం నాడు జరిగినటువంటి ఆ యొక్క సాయంకాల సమయపు కూడికలో మరి ప్రభు యొక్క దాసురాండ్రు సంఘాలలో వారు దేవుని దయా కనికరమును వలన ఆర్థికంగా చేయూతను పొందాలని, మరి వారు స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి సదాశయంతో నేను అనగా పాస్టర్ సుధీర్, అలాగే నా భార్య అనగా పుష్పకుమారి, మేమిరువురము ఏకీభవించి గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ వచ్చాం. 20 సంవత్సరాలు పైబడి ప్రార్థిస్తూ వచ్చిన మా ప్రార్థనలకు జవాబుగా దేవుడు ఈ నేటి దినాన ఈ యొక్క స్వయం ఉపాధి పథకాల కొరకై ఉద్దేశించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు అనుగ్రహించున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి కుట్టు శిక్షణ ఆ భారాన్ని బట్టి ఎవరు తగిన అర్హత కలిగిన వారు ఈ విషయాలలో నేర్పించడానికి తగిన వారు ఉన్నారని మేము అన్వేషిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘంలోనే మరి దేవుడు తన ప్రియ బిడ్డ అయినటువంటి ద్రాక్షవల్లి, అలాగే మరి వారి భర్త అయినటువంటి దేవదానం, మరి వారిరువురు కూడా ఈ సంఘ సభ్యులు, వారు ఎంతగానో మరి దేవుని మహిమపరుస్తున్నటువంటి కుటుంబంగా వారు ఉన్నారు. మరి సంఘానికి చెందినటువంటి బిడ్డలు కనుక ఆ యొక్క ఈ భారము ద్రాక్షవల్లికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప తలాంతు, ఎంతో చక్కగా నైపుణ్యంతో వస్త్రాలని కుట్టడం, మరి వస్త్రాలని అనేక డిజైన్స్లో మరి వాటిని తయారు చేయడం ఆమె దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప తలాంతు. ఆ తలాంతును దేవుని బిడ్డలకు తగిన శిక్షణ ఇచ్చి సామర్థ్యం కలిగిన నమ్మకమైనటువంటి ప్రజలకు అప్పగించడం అనేది బైబిల్ సిద్ధాంతం కనుక తాను నేర్చుకున్నటువంటి చక్కని కళను తనతోటే ఉంచుకోకుండా స్వార్థపరురాలుగా ఉండకుండా ఆ బిడ్డ అనేక మందికి నేర్పించాలనేటువంటి ఒక ఆశయంతో
ఆమె కూడా ముందుకు రావడం అనేది ఈ సందర్భంలో మనం గమనించవలసినటువంటి విషయం. మరి ఆమెకి ఇచ్చిన ఈ తలాంతును రుజువుగా ఆ రోజున విదేశాల నుండి వచ్చినటువంటి దైవదాసురాలు మిస్సెస్ బాయిల్ అమ్మగారికి, అలాగే కెనడా నుండి వచ్చినటువంటి శారా క్లైన్కు తన సొంత చేతుల మీదుగా కుట్టి ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు వారు చూచి బహుగా సంతోషించి ఆ నైపుణ్యాన్ని బట్టి దేవుని మహింపరిచారు. మరి ఈ యొక్క కుట్టు శిక్షణ కేంద్రము, ఈ పేరు ఏమని చెప్పాము? ఫోనేటు త్వరగా దాన్ని ఆపరేట్ చేయడం రాని వాళ్ళు ఇటు. హలో, కొంచెం ఇది మీటింగ్ మధ్యలో ఉన్న తర్వాత చేస్తానే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కనుక మరి యొక్క శిక్షణా కేంద్రాన్ని నిర్వహించడానికి ఈ బిడ్డ అన్ని విధాల తగినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నియమించి ఉన్నారు. ఈ సంఘ సభ్యురాలు మరి ఆమె యొక్క సమయాన్ని ఇతరులకు శిక్షణ ఇవ్వటంలో, అలాగే ఇతరులు ప్రయోజనకరమైనటువంటి పనిని నేర్చుకొని వారు కూడా తమ కాళ్ళ మీద తాము నిలవబడగలిగేటటువంటి ఒక స్థాయికి వారిని తయారు చేయాలనేటువంటి ప్రేమతో మరి ద్రాక్షావళికి మేము కోరుతున్నాము. ద్రాక్షావళి కూడా ఒక క్షణం మరి తాను ఏ రీతిగా సంసిద్ధురాలుగా ఉన్నది, ఈ బిడ్డలకు ఏమి శిక్షణ ఇవ్వాలని ఎలాగున వారిని సంసిద్ధపరచాలని కోరుకుంటున్న విషయము లేచి మరి ఈ యొక్క మినిస్ట్రీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి పుష్పకుమారి అమ్మగారితో కలిసి వారి ఇరువురు ఒకచోట నిలబడి మరి ద్రాక్షావళి గారు 2 మాటలు చెప్పాలని వారిని ప్రేమతో కోరుతున్నాము. అమ్మాయి ఏదైనా చెప్పక మునుపు ఈ సంస్థ అధ్యక్షులు IBMI ఆధ్వర్యంలో ఈ యావత్తు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. పరమానందమయ్య గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థించాలని అయ్యగారిని కోరుతున్నాం. ప్రార్థించేద్దాము. దయమయుడు తండ్రి పరిశుద్ధుడా, మీ దయ సంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి ఇమానియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రభువా ఉపవాస సేవకుల ద్వారా జరిగిస్తున్న కార్యక్రమాలన్నిటి బట్టి మీకు వందనాలు. మీటింగ్స్ ఘనంగా జరిగించారు, ఘనతపెట్టారు. ముఖ్యంగా ప్రభువా ఈరోజు కుట్టు విషయంలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నీ బిడ్డలకు నాయన ఇవ్వడానికి ఏర్పాటు చేస్తుండగా వేరే తండ్రి సహాయం చేయండి. నీ బిడ్డల మంచి ప్రయోజనం అవడానికి, మగ తేవడానికి సహాయం చేయండి. తద్వారా మేము పొందడానికి సహాయం చేయండి. నీకు మహిళించే బిడ్డలుగా వాడుతున్నారు. ఈ సంవత్సరం వేరే దీవించి, సేవకులను దీవించి వేరే కాచి కాపాడిగా చూస్తారు. మహిమార్థమే వాడుకుంటారు. సెలవులన్నింటిలో ప్రభు మీరే గొప్ప దేవుడికి సాక్ష్యం పొందుతారు. తిరిగి రానేస్తున్నాము. ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువారి యొక్క దయలో మరి ఆయన యొక్క మహిమలో ఒక గొప్ప ప్రయోజకులు కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రియ సహోదరి ద్రాక్షావళి మరి 2 మాటలు తగిన శిక్షణ ఇవ్వాలి, ఎలాగో దేవుడు తనను నడిపిస్తున్నాను, మరి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు ఎవరికి జరిగించాలని దేవుని సంకల్పం కనుక తాను ఎలాగో ప్రణాళిక సిద్ధపరచుకున్నది ఈ సమయంలో వివరించాలని సహోదరి ద్రాక్షావళిని కోరుతున్నాం. ఇది కొంచెం వైపు జరిగి రామనగరం IBM చర్చి విశ్వాసులుగా మేము కొనసాగుతుంది వస్తూ మా పనులు మేము ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నా వృత్తి టైపింగ్, కుట్టు మిషన్. నన్ను చాలా కాలం నుంచి చాలా మంది అడుగుతున్నారు, మా ఇంటి దగ్గర కూర్చోడానికి సరైన అవకాశం ప్లేస్ కన్వీనెంట్ లేక చాలా మందికి నేను ఇలా
ఎలా ఎలా అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అందరూ అడుగుతూ ఉన్నారు నన్ను, నేను కొడతా ఉంటే నాకు కూడా నేర్పు అని చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లేస్ లేదని నేను వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈలోపు అలా వస్తున్న సమయంలో అన్నయ్య గారిని మీరు ప్రేరేపించి మంచి వార్త నాకు పిలిపించి ఇలా జరిగితే బాగుంటుందని అని చెప్పారు. నాకు ఇచ్చిన దేవుడి ఆలోచన అన్నయ్య గారికి ఇచ్చారు. నన్ను ఎలా అడుగుతున్నారు, అన్నయ్య గారు కూడా నాకు సపోర్ట్ దేవుడు ప్రేరేపించి నన్ను పిలిపించి అన్నయ్య గారు అడగడం తెలుసుకోవడం, కూర్చొని నాతో మాట్లాడారు. చాలా ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తే నేను చాలా సంతోషించాను ఈ విషయంలో. మన సంఘంలో కాదు, మన చుట్టుపక్కల పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా చేతి పని నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నీ ఆధ్వర్యంలో పిలిపించుకొని ఈ ప్రాసెస్ నడిపించుకునే బాధ్యత నీకు అప్పగిస్తున్నానమ్మా అని చెప్పి నాకు మంచి సలహా ఇచ్చినప్పుడు నేను అన్నయ్య గారికి నేను చాలా సంతోషించి అన్నయ్య గారికి నాకు తెలిసిన విషయాలు చెప్పి ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని నడిపించుకోవడానికి ముందుకు రావడానికి కారణం అన్నయ్య గారు, వదిన గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విధంగా జరిపించడానికి ముందుకొచ్చారు. దాన్ని నేను నాకు అప్పగించిన ఈ బాధ్యతను నాకున్న పనిని మీకు పూర్తిగా నేర్పించి మిమ్మల్ని నా అంత వర్కర్గా చేయమని అన్నయ్య గారు కోరారు. నేను మిమ్మల్ని చేయడానికి ఈ రోజున మీ అందరి ముందు నేను ఇస్తున్నాను ఆనందిస్తూ మీకు నేర్పించడానికి నేను ముందుకు వచ్చాను. నేను కాకపోయినా నా స్థానంలో ఎవరున్నా సరే మీకు నేర్పించడానికి మీరు అందరూ ఉన్నారని నేను అన్నయ్య గారికి లిస్ట్ ప్రిపేర్ చేయించి చెప్పాను. ఎంతమంది ఉన్నారు కాబట్టి నేను మీతో పాటు ఉండి మీకు నేర్చుకుని 3 నెలల పాటు ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని నేర్పించడం జరుగుతుంది. మీరు వచ్చి ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని హాజరయ్యి 3 నెలలలో మీరు మీ యొక్క చేతి వృత్తిని నాలుగు మీరు చేసుకొని ఇంట్లో వచ్చి చక్కగా మిషన్ కుట్టుకొచ్చి సెంటర్లో పెట్టుకొచ్చి అక్కడ పెట్టుకొని ఈ యొక్క పనిని మీరు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా మీతో పాటు ఎవరైనా ఉంటే తీసుకొని వస్తే ఇక్కడ నేర్పించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా దేవుని ప్రేమను బట్టి దేవుని యొక్క నామంలో ఆయన సంఘం ద్వారా ఆయన ప్రజల కొరకు ఆయన ప్రేమ చేత ఈ కార్యక్రమాన్ని జరిగిస్తామనేది అందరికీ మరి అర్థమవుతున్నటువంటి విషయమే. మరి సహోదరి చక్కటి తన సిద్ధపాటును మరి తెలియచేసినందుకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అక్షరాలు మంచి పని కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి పని మందురాలు దేవుడు బట్టి వచ్చిన అరుదైన తలాంతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీరు నేర్చుకున్నటువంటి పని మీకు ఉపాధి కల్పించాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో అదేదో నేర్చుకున్నాము అయిపోయింది అనేది కాకుండా నేర్చుకున్నామంటే కాకుండా నేర్చుకున్నటువంటి వారి ద్వారా ఇతరులకు నేర్పించే సామర్థ్యం కూడా మీరు సంపాదించుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఫలానా పని ఈ పని చేయడమ్మా, ఇదిగో మీకు నెలకు జీతం ఇస్తాను, ఈ పని మీరు చేయండి, ఇదిగో ఇక్కడ ఈ ఉత్పత్తి కేంద్రం ఇక్కడ ఉన్నది, ప్రొడక్షన్ సెంటర్, దీనిలో మీరు పని చేయండి అన్నప్పుడు మీరు ప్రతి దినము ఫలానా ఇన్ని గంటలు మీరు సిద్ధపడి వచ్చి అంటే ఒక ఫ్యాక్టరీ లెక్క రానున్న దినాలలో మీకు నిత్యము పని ఉండేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అది ఆలోచన. అంతేగాని 3 నెలలు నేర్చేసుకొని వెళ్ళిపోయి మేము ఏడవచ్చిందా అంత టికెట్ పెట్టుకొని అక్కడ చేస్తా అనేది కూడా కాదు. ఒక మంచి ఉద్యోగం మీకు, మీ నైపుణ్యం మీకు జీవనోపాధి కలిగించాలి, మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మీ ఇంట్లో మీ పిల్లల చదువులకు చాలా ఖర్చులు అవుతాం. ఎంతో కొంత మీ భర్తలు సంపాదించే దాంట్లో మీరు కూడా కొంత చేయూతనిచ్చే అంత స్థాయికి మీ కుటుంబంలో మీరు చేయూతనిచ్చేవారు కావాలనేది మరి మా ఆలోచనగా ఉంటుంది. మరి అంతేకాకుండా మీరు ప్రభు యొక్క మరి మార్గాన్ని మీరు తెలుసుకోవాలని, ఆ ప్రభు యొక్క జీవ మార్గంలో మీరు నడిచి మీ జీవితాల్లో మీరు వర్ధిల్లాలనేటువంటిదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. దేవుడు మేము దీవించున్నాం. కూర్చున్నమ్మా. మరి పుష్పకుమారి అమ్మగారు మరి ఈ సంస్థ యొక్క మరి స్త్రీల విభాగానికి అధ్యక్షురాలు. నాతో పాటుగా ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక మిషనరీ సంస్థను స్థాపించడంలో నా మరి వ్యవస్థాపకురాలుగా నాతో కలిసి మరి స్థాపకురాలుగా ఉన్నారు. కాబట్టి అమ్మగారు నేను మాట్లాడాలని ఈ సమయంలో మరి వారిని కోరుతున్నాను. Now
God bless you. Thank you very much. God bless you. ఓకే, ఈ సందర్భంలో పాస్టర్ యేసు బాబు గారు మరి వారు ఎంతో పిల్లల గృహాలు అంటే చిల్డ్రన్ హోమ్స్ నిర్వహించడంలో దేవుడు వారికి గొప్ప అనుభవాన్ని ఇచ్చారు. వారికి వారి కుటుంబం అంటే వారికి సత్యమణి స్మృతుల గ్రేస్ మరి ఒక మంచి అనుభవాన్ని సంపాదించారు. దేవుడు వారికి అనుభవం ఇచ్చారు. చాలామంది పిల్లల్ని వారు నిర్వహిస్తున్నారు. ఓర్పు ఉత్సాహం. అలాగే బైబిల్ పాఠశాలలో కూడా వారు బైబిల్ స్కూల్ని నిర్వహిస్తున్నారు. బైబిల్ పాఠాలు బోధించడం, వాక్యాన్ని నేర్పించడం పిల్లలకు. అలాగే ఈ ప్రాంతాల్లో సంఘాల స్థాపన, ఆత్మ సంబంధమైన సేవా పరిచర్యలో వారు పనులతో బలంగా వాడబడుతున్నారు. వారు స్వయాన మరి మా బావమర్ది గారు అయినప్పటికీ నేను వారి బావమర్ది గారిగా చూడటం కంటే కూడా దేవుని సేవకులుగా ఆయన నేను చూస్తున్నాను తప్ప ఏదో సుదీర్ఘాలు ఇంట్లో అందరూ తలవాటు పరుచుకొని మా ఆవిడకి ఇది, నాకు ఇది, మరి మా తమ్ముడికి ఇది, మా బాబాకి ఇది అనేది అట్లా కాదండి. ఈ సేవలో ఈ బంధుత్వాలకు బంధుప్రీతికి సంబంధించింది కానే కాదు. దేవుని యొక్క పరిచర్య, దేవుని బిడ్డలు ఎంతో భయభక్తులతో వినయ విధేయతలతో జీవించి ఈ సమాజానికి మేలు చేకూర్చేవారుగా ఉంటారు అనేటటువంటి దానికి ఈ ఐబిఎంఐ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా, ఈ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాని ఈ సహవాసం ద్వారా, మరి ఈ మిషనరీ సేవా సంస్థ ద్వారా ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి మంచి ఒక సమయాలు గారు ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా పెద్దలు ఉన్నట్లయితే వారు లోపలికి రావాలి, బయట కూర్చోకూడదండి. మరి వారిని ఆహ్వానిస్తున్నాం లోపలికి. ఈ సంఘ సభ్యులు అలాగే సంఘ పెద్దలలో ఒకరైనటువంటి మనకు సభ్యులు జరుపుతున్నారు. వాటితో తర్వాత మాట్లాడతారేమో చూద్దాము. ప్రక్కన నీళ్ళ సందర్భపడండి. ఓకే, ఇప్పుడు యేసు బాబు గారు ఒక దైవ సేవకుడుగాను అలాగే సాంఘిక సేవా ఉద్యమంలో కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా వారు మన మధ్యలో ఆహ్వానింపడ్డారు. మరి వారు ఈ శుభ సందర్భంలో కొన్ని మంచి తలంపులు మనకు తెలుసుకోవాలని, మనకు ప్రేరణ కలిగించాలని, ప్రేమతో అంశాలు మాట్లాడాలని కోరుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. అలాగే పెద్దలు సూర్యదేవి గారికి, అట్లాగే ఈ సంస్థ ప్రెసిడెంట్ రామాబాయి గారికి, సంఘ పెద్దలు సుందరరావు గారు, అలాగే సమీర్ గారికి, అలాగే ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో నేర్చుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి నన్ను ఆహ్వానించారు సూర్యదేవి గారు, మా బావగారు. నేను సంతోషంగా మీ మధ్యకి రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని వదిలివేయటమే కాకుండా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్గా మీరు ఉండి కొంత పారితోషికాన్ని మీరు పొందుకొని మీ కుటుంబానికి సహకరించుకోవాలా మరి సుధీర్ గారు ఇట్లా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇందుకు కావాల్సిన వనరులు దేవుడు వారికి సహాయం చేయాలని నేను ప్రార్థిస్తానని నేను చెబుతున్నాను. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మొదటిగా ఈ ఏరియాలో ఇటువంటి శిక్షణ కేంద్రం నేను చూడలేదు. మొదటిగా సుధీర్ గారిని నేను ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం ఉంది. మరి ఈ కేంద్రంలో మీరు చక్కగా నేర్చుకొని మంచిగా మీరు ప్రైవేట్ అవి మరి కొంత పెద్ద ఫ్యాక్టరీని మనం స్థాపించి దానిలో మీరు అనేకమైనటువంటి మీ యొక్క కళతో మంచి మంచి బట్టలు కుట్టి ఈ ఏరియాలో అమ్మి మంచి సంపాదన సంపాదించి మీరు పోషించబడి అట్లాగే ఇంకా అనేకులకు పోషణలో ఉండాలని నేను మనసారా కోరుకుంటే ఈ మాటతో ముగిస్తున్నాను. మరి శుభ సందర్భంలో మన మధ్యలో
చర్చి యొక్క పెద్దల్లో ఒకరైన మరి మణిదొర సమూయేలు గారు మన మధ్యలో ఉన్నారు. లేదు రెండు మాటలు వారు మాట్లాడాలని, వారిని ఇక్కడికి వచ్చి నిలబడాలని, అది పెద్దగా ఆయన కూడా చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. ఆ మాటలు వారు చెప్తారు, శ్రద్ధగా నేను ఆలోచించండి. ఈ యొక్క కుటుంబేషన్ స్థాపించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా, మేమే కాకుండా మీరు అందరూ కూడా ఊరులందరూ కూడా వచ్చి ఈ యొక్క కుటుంబేషన్లో నేర్చుకొని అభివృద్ధి పరచడానికి ఈ యొక్క కుటుంబేషన్లో పెట్టేందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా శుభ్రంగా అందరూ నేర్చుకొని ఊరికి పట్ల బాగా వచ్చినట్టుగా, మరి దక్షావాడి మంచి సీనియర్గా పడుతుంది కనుక ఆ దగ్గర నుంచి మీరు నేర్చుకొని అభివృద్ధి పరుస్తారని మీ అందరినీ నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. అలాగే మనతో సుందరరావు గారు ఉన్నారు. ఆయన కూడా దైవ సేవలో ఉన్నటువంటి దైవ సేవకుడు. మరి ఈ సంఘంలో ఆయన ఒక సహాయ కాపురిగా ఉంటున్నారు. మరి వారు కూడా వచ్చి రెండు మాటలు మాట్లాడాలని, ప్రోత్సాహపరచాలని అని ప్రేమతో కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా దయచేసి సుధీర్ అయ్య గారికి నా వందనాలు, అలాగే కుమార్ గారికి, మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి అరుణారావు గారికి, తర్వాత పెద్దలకి, యేసుబాబు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక. మరి ఈ స్థలంలో ఈరోజు కుటుంబించిన కార్యక్రమాన్ని ప్రారంభించబోతుండగా మరి మనందరికీ ఎంతో సంతోషం. ఈ స్థలంలో మంచి టీచర్గా ద్రాక్షావళి తర్వాత మరి వీళ్ళందరూ ఆమె యొక్క ఆధ్వర్యంలో నేర్చుకొని మంచిగా అనేకులకి మాదిరిగా ఒక వెలుగుగా, అంటే దేవుని బిడ్డలు అంటే లోకానికి వెలుగై ఉన్నారని దేవుని వాక్యం. అలాంటి వెలుగుగా మనమందరం మీరంతా నేర్చుకొని మరి యొక్క స్థలాన్ని, ఈ స్థలం అంటే దీవించబడినటువంటి స్థలం ఇది. దేవుని స్తోత్రం. ఇది మామూలుగా ఏదో స్థలం కాదు, దేవుని యొక్క యేసు ప్రభువు ఉన్నటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరు దీవించబడతారనేది నా విశ్వాసం. మీరు కూడా అదే విశ్వాసంతో ఈ స్థలంలోకి వచ్చి మీరు అందరూ మంచిగా నేర్చుకొని మరి పుట్టు మరి మిషన్ నేర్చుకోవడం కాకుండా సేఫ్ పని కానీ ఇంకా రకరకాలుగా అమ్మాయి ఏదైతే నేర్పిందో టీచర్ గారు అవన్నీ మీరు నేర్చుకొని శ్రద్ధగా మరి ముందుకు వెళ్ళాలి. మరి బాగా నేర్చుకున్న వాళ్ళకి దేవుడు ఇంకేదైనా సహాయం చేసి చెప్పలేము. దేవుడు ఎప్పుడే సహాయం చేస్తారో, ఎప్పుడు ఏమేం చేస్తారో ఎవరికి తెలియదు. దయచేసి మరి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, చాలా సంతోషం. ఇదే కాకుండా రానున్న రోజులలో అనాథ పిల్లలకి ఆస్తం. అక్కడ ఎవరైతే అనాథలు ఉంటారో, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు, మరి తల్లిదండ్రులని కూడా చూడనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడ మరి భోజనం పెట్టి వాళ్ళని చదివించడానికి మరి దైవదాసులు ముందుకు వచ్చారు. మరి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ వారు మనసులో అనాథలు ఆశలు పెట్టాలని వారు ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనని ఈ సంవత్సరం నుంచి కొనసాగించాలని మరి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా కార్యక్రమాన్ని కూడా మరి ముందుకు సాగిస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా మనం ఎక్కువగా ప్రార్థన చేసి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి, ఈ స్థలం అంతా ఎగుమయమైపోవాలి, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడాలి, మంచి పౌరులుగా ఉండాలనేది నా ఆశ, దైవజనుల ఆశ. మరి మన ప్రార్థనలో సహకారాలను అందించి అనేకులు ఇక్కడ ఒక మంచి ప్రేమ చూపించుకుని ఒకరిలో ఐక్యతగా మరి మంచిగా ఉండటం మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఇంకా దీవిస్తారు. మరి అలాగే అయ్యగారిని అమ్మగారిని కూడా వారితో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అర్థం చేయండి. మరి దేవుడు వారి యొక్క కుటుంబాన్ని దీవించాలని, అంతేకాకుండా మినిస్ట్రీని దీవించాలని నమ్ముతున్నాను. అనేక వేల మంది మరి రక్షణ పొందాలి, అనేక వేల మంది ఇక్కడ శిక్షణ పొందాలి. అంటే ఈ శిక్షణే కాకుండా పాస్టల్ శిక్షణ కూడా ఇక్కడ పొంది అనేకులకి మాదిరిగా ఉంటారని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో మరి ప్రార్థన చేయండి. దేవుడిని నమ్ముకొని వారు నమ్ముకోండి. ప్రభు లేకపోతే ఎన్నున్నా సున్నాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది బైబిల్. నా అనుభవం నేను ఏంటంటే యేసు ప్రభు లేకపోతే నేను మరి నరకానికి వెళ్తున్నాను. యేసు ప్రభు నమ్ముకున్నాను. మొట్టమొదటి నేను నమ్ముకున్నవాడు కాదు. అదేవిధంగా నరకం గ్యారెంటీ, పరలోకం గ్యారెంటీ.
పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. కాబట్టి ఆ యేసు ప్రభుని నమ్ముకోవటం మొట్టమొదటి ప్రాధాన్యత. తర్వాత ఈ పనులన్నీ మనం ఏంటంటే ఈ లోకంలో జీవించినంతకాలం మనకు కావాలి. కాబట్టి ఈ పనులు యొక్క మరి ఈ యొక్క శిక్షణ అవసరం. ఇది అది కూడా మనకు కావాలి. కాబట్టి మనం ఇవన్నింటినీ ఆలోచన చేసి మన జీవితాలని ప్రభువులో కట్టుకొని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు దైవజనులకు నామములో తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయంలో దేవుని ద్వారా మానవుడికి సమాజంలో జీవించేటప్పుడు గౌరవంగా అదని గౌరవపరంగా మంచి గుర్తింపుతో మరి పరాన్న జీవులుగా ఇతరులపై ఆధారపడి ఇతరుల వాటిని ఆశించి ఇతరుల దాని మీద ఏదో బతుకుతున్నారులే కానీ అన్నట్టుగా అనిపించుకోకుండా మనము గౌరవప్రదమైన జీవనం చేయాలనేది దేవుని చిత్తం. మనం జీవించడం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఒక రూపాయి సంపాదించాలి. ఈ రోజున సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైన సంబంధాలుగానే సమాజం చూస్తూ ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం మానవ సంబంధాలని ఆర్థికపరమైన సంబంధాలే అని అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా మనం ఎక్కడికైనా వెళ్తే మాకు ఏం తెచ్చారు లేకపోతే అని చూస్తున్నారు. మరి ఇంకెక్కడికైనా మాకు వెళ్తే మాకు ఏం దొరికింది అనే ఆలోచనే చూస్తూ ఉన్నారు. లోకంలో మనం దేవుడి చేత సృష్టింపబడ్డామన్నంత మనం వచ్చిన వాళ్ళము కాదు. ఆ దేవుడికి మన ఎడల ఉద్దేశం మనం పుట్టించడంలో మన పెంచి పెద్ద చేయడంలో పెద్ద అయిన తర్వాత ఆదర్శవంతంగా ఇతరులకు మాదిరిగా ప్రేమ కలిగి గౌరవప్రదంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క పోలికగా సృష్టింపబడిన వారిని బైబిల్ చెప్తారు. ఆమేన్. కనుక దేవుని పోలికగా కలిగిన మనుషులు దేవుని హితానుసారమైన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం చొప్పున సమాజంలో జీవించాలి, నిస్వార్థంగా జీవించాలి. అలాగే తన బాధ్యతలు తాను నిర్వర్తించుకునే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా జీవించాలి. అంతేగాని నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించము అని దేవుడు వాదించాడు. నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించడం అంటే మన వస్తువులు ఎవరైనా ఎత్తుకొని పోతే మనకు ఎంత బాధగా ఉంటుంది, ఉంటుందా ఉండదా? కాబట్టి ఇతరులు మనం ప్రేమించాలంటే మనం దేవుడిని ప్రేమించాలి. దేవుడు మనలో ఉండాలి. దేవుడు మంచి మనసు మనకు కలుగు చేయాలి. దేవుని చట్టమైన బైబిల్ మనం చదవాలి. ఆ బైబిల్ మనిషి యొక్క జీవితానికి ఒక తగిన ఉపదేశాన్ని ఇస్తూ, మనిషి ఎలకాలం ఈ భూమి మీదనే ఉండడు. ఈ భూమి మీద పుట్టిన మనిషి ఏదో ఒక రోజున గిట్టక తప్పదు. పుట్టిన నాడు బ్రతికిన నాడు మానవుడు ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు భరిస్తూ వస్తాడు. ఆర్థిక సంబంధమైన సమస్యలు మరీ ఇబ్బందికరమైన సమస్యలుగా ఉన్నాయి కదా. కనుక నేను మీకు చెప్తున్నాను, పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున యథార్థంగా నేను చెప్తున్నాను, పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజున నేను, నా భార్య, మాకు ఒక్కగానే ఒక కుమారుడు, ఆలస్యంగా పుట్టిన కుమారుడు. ఆ కుమారుడిని అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రికి పాలయ్యాను. ఐసీయూలో ఉన్నాను. నేను దేశాలు తిరిగాను. లక్షలాది రూపాయలు నాకు దేవుడు ఇస్తే అవన్నీ కూడా దేవుని సేవలో ఖర్చు పెట్టాను. ₹1 లేని కారణంగా యథార్థంగా చెప్తున్నాను, నా భార్య, నేను పండగ రోజున నా కొడుకు, మేము ముగ్గురం ఆసుపత్రిలో ఉన్నాం. ఉండి మా తెలిసిన వాళ్ళకి చెప్పామయ్యా ప్రార్థన చేయండి. మా నాన్నగారు కూడా ఫోన్ చేసి చెప్పానండి, నాన్న మేము ఆసుపత్రిలో ఉన్నాం, మా దగ్గర డబ్బులు లేవు అని.